హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి ఎంసెట్ సంబంధించి కెమిస్ట్రీ చాప్టర్ వెయిటేజ్ క్వెషన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, చాప్టర్ వెయిటేజ్ పరంగా వెళితే మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ గెయిన్ చేస్తారు. సో, దీనికి సంబంధించి ముందుగా ఏ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రతీదీ కూడా కెమిస్ట్రీ సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ రాస్తున్నవారు ఎవరైనా సరే. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎంసెట్ సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్, చీట్ కోడ్స్ అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఫిజిక్స్ సంబంధించి, అలాగే బైపీసీ వాళ్ళకి జువాలజీ, అలాగే బోటనీకి సంబంధించి ప్రతీదీ కూడా చాప్టర్ వైస్ వెయిటేజ్ అంతా కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రిపరేషన్ టిప్ ప్రతీదీ కూడాని. సో, మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రెజెంట్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ మీరు టాపిక్ వైస్ పరంగా వెళ్తే మీరు తక్కువ టైంలోనే ఎక్కువ స్కోర్ అయితే గెయిన్ చేస్తారు. సో, అంటే ఇక్కడ ప్రతి టాపిక్ కూడా చూడాలి. చూడకూడదని అనట్లేదు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో, ఎలా చూడాలో చెప్తాను జాగ్రత్తగా వినండి. అటామిక్ స్ట్రక్చర్ అయితే ఉంది కెమిస్ట్రీ సంబంధించి. సో, దానికి సంబంధించి 2 క్వెషన్స్ అయితే వస్తాయి. బయోమాలిక్యూల్‌కి సంబంధించి 2 క్వెషన్స్ అయితే వస్తాయి. అలాగే కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చర్ చూసుకుంటే 2 క్వెషన్స్ అయితే వస్తాయి. అలాగే మనకి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్ చూసుకుంటే 3 క్వెషన్స్ అయితే వస్తాయి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ చూసుకుంటే 1 క్వెషన్ అయితే వస్తుంది. సో, ఇలా కొన్ని క్వెషన్స్ అన్నీ కూడా మనకి ఈ కౌంట్ వైస్, టాపిక్ వైస్‌గా అయితే పెట్టారు. అయితే ఇప్పుడు మనం ముందుగా ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలో మీకు చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేసిస్‌లో 3 క్వెషన్స్ అయితే కవర్ అవుతాయి. అంటే ఈ ఒక్క టాపిక్ చూడడం వల్ల మనకి 3 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేస్తారు. బట్ ఫస్ట్ ఇది చూడడం వల్ల ఏంటంటే 1 క్వెషన్ మాత్రమే వస్తుంది. సో, టైం అయితే కొంచెం కన్జ్యూమ్ అవుతుంది. బట్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వడం బెటర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిటేజ్ పరంగా సో, 3 క్వెషన్స్ కట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ చూడండి. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్‌లో ఇక్కడ మనకు 4 క్వెషన్స్ అయితే వస్తాయి. సో, తర్వాత ఈ టాపిక్ చూడండి. సో, అలా మీరు ప్రిపరేషన్ అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మీరు మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ టాపిక్ చాప్టర్ వైస్‌గా ఉంది. సో, టాపిక్ వైస్‌లో పార్ట్స్ అయితే ఉంటాయి. ఎలా ఎలా చూడాలో కూడా చెప్తాను. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో, అటామిక్ స్ట్రక్చర్ సంబంధించి ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రతీదీ కూడా అటామిక్ స్ట్రక్చర్ అనే కాదు. సో, ప్రతి టాపిక్, ప్రతి చాప్టర్ సంబంధించి ప్రతీదీ కూడా ఏమేం ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఫుల్ పీడిఎఫ్ అయితే చేశాను. సో, చాలామంది అడిగారు. సో, టాపిక్ వైస్ మాకొక ఐడియా కావాలన్నా అని చాలామంది కామెంట్ చేశారు. సో, మీకు అందరికీ యూజ్ అవుతుంది. సో, ఎవరైతే ఎంసెట్‌కి కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వి మంచి మార్క్స్ స్కోర్ చేసి, సో, మంచి బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో, బీటెక్ సంబంధించి సీట్ తెచ్చుకోవాలనుకుంటారో వారందరికీ కూడా ఈ పీడిఎఫ్ అయితే చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ పీడిఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు. సో, సింపుల్ ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రతి మెటీరియల్స్, అలాగే పీడిఎఫ్, డ్రైవ్ లింక్స్, అలాగే మాక్ టెస్ట్ సంబంధించి ప్రతీదీ కూడా అందులో మీకైతే పోస్ట్ చేస్తాను. సో, మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. సో, దయచేసి అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో, ఇది హంబుల్ రిక్వెస్ట్. సో, మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది ఎంసెట్ సంబంధించి అయితే. అయితే ఈ యొక్క ప్రిపరేషన్ సంబంధించి పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో, తర్వాత మాక్ టెస్ట్‌లు అండ్ అలాగే ప్రిపరేషన్ టిప్స్ అండ్ చీట్ కోడ్స్ ప్రతీదీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.